హలో నమస్కారం అండి. నేను బోయిడి వెంకటరమణ. నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్‌లో వీడియోలు పెట్టలేదు. ఇప్పుడు పెడదామని చిన్న పొడుపు కథ చెప్పాలని అనుకుంటున్నా. ఒక సింహం నోటంతా దుర్వాసన వస్తున్నదని అడవిలోకి పోయి ఒక కుందేలుకి అడిగింది. చూడు, నా నోటి నుంచి దుర్వాసన ఏమైనా వస్తుందా అని కుందేలుకి అడిగితే, కుందేలు మూతి దగ్గర మూతి పెట్టి ఆవు వస్తుందంటే, ఈ మాట సింహానికి నచ్చక కుందేలుకి చంపేసి తినేసింది. తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక హ్మ్, ఒక మేకపిల్ల దగ్గరికి పోయి మేకపిల్లకి అడిగిందంట, నా నోరు నుంచి ఏదైనా దుర్వాసన వస్తున్నదంటే, మేకపిల్ల అందంట, అవును వస్తుంది అంటే దాన్ని కూడా కొట్టి చంపేసింది. తర్వాత ఇంకా ఈ సింహానికి ఏదో ఆలోచించి, ఇంకా నాకు డౌట్ బాగుందని ఒక నక్క దగ్గరికి వెళ్ళి నక్కకు అడిగిందంట, నా నోటి నుంచి ఏదైనా దుర్వాసన వస్తుందా అంటే, నక్క అందంట, నాకు 10-15 రోజుల నుంచి సర్ది బాగా విపరీతమైన సర్ది అయిన చేత నాకు వాసన తెలుస్తలేదు అని జవాబిచ్చిందట. సరేలే అని సింహం బయటికెళ్ళిపోయింది. ఈ కథ మనిషి జీవితానికి బాగా దగ్గర పడి ఉంది. మన పని మనం చేసుకునాలా, ప్రతిరోజు పని చేసుకొని డబ్బులు సంపాదించుకునాలా, పక్కోడి ఫ్యామిలీలా, పక్కోడి విషయాలల్లా ఏలు పెట్టద్దు. అన్నీ నెత్తి మీద వేసుకొని పనులు చేయొద్దు. మనము అనవసరంగా ఏదైనా చేస్తే కుందేలు పిల్ల, మేక పిల్లకు పట్టిన గతి మనకు పడుతుంది. కాబట్టి ఈ కథ సామెత ఏందంటే, ఈ రోజుల్లో ఎవరికి ఏ సజెషను ఇవ్వకూడదు, ఏమీ చెప్పకూడదు. మన పని మనం చేసుకొని పోతే మన ఫ్యామిలీ, మనం అంతా హ్యాపీగా ఉంటామని చిన్న పొడుపు కథ మీకు చెప్తున్నా.